కెమికల్ ఇంజనీర్ నుంచి విజువల్ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ఎల్సీ వీడియో ఎడిటర్ ఎలా అయ్యాను అనేది వీడియో కాన్సెప్ట్ అసలు కాదు. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఎ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ వీడియో ఎడిటర్. ఈరోజు నేను లంచ్కి బయటకు వెళ్తున్నా. నాకు ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కాపాడేది వీడే. మా ఇంటికి వచ్చి తిట్లు కూడా తింటాడు మా అమ్మతో. ఎన్నిసార్లు అవుతుంది? బెస్ట్ టీం మాది. మా ఫ్రెండ్స్ ఇంత ఇట్లనే మాట్లాడతారు. చాలా ఎనర్జెటిక్ అనమాట నాలాగా. ఇక మొదలెడదామా? ఏంటి వ్లాగ్ అక్కడ గుడ్డేం కాదు. ఈ టేక్ బాగా ఇంకో టేక్ తీసుకున్నాం. ఓకే హలో గాయ్స్, అందరూ ఉన్నారు. ఛీ, ఆ గొంతేంట్రా? గొంతులో బేసేది. నీ బాడీకి తగ్గ బేసేది ఇలా గొంతు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వాయిస్ ఎక్కువ వినిపించట్లేదు, అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తున్న ఆడియో అనేది. ఇలా గొంతు. సో రైట్, నేను ఆఫీస్లో ఉన్నాను. ఇప్పుడు కాలేజ్ లాగా ఫోన్ పైకి ఎత్తి హలో గాయ్స్ అని చెప్పలేను, ఎందుకంటే ఇది కార్పొరేట్ ఆఫీస్ కదా, కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఎవరన్నా లైక్ అందరికీ కెమెరా ముందు రావడం ఇష్టం లేదు కదా. సో ఎవరన్నా పొరపాటున క్యాప్చర్ అయ్యి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించి మళ్ళీ హెచ్ఆర్కి మెయిల్ చేసి నాకు మెయిల్ చేసి అది మొత్తం ఇష్యూ అవుతుంది. సో అసలే మా హెచ్ఆర్ చాలా 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 స్ట్రిక్ట్ అనమాట. వెరీ టఫ్. వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ సాయిరామ్ నా కొలీగ్, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇతని పేరు చందు అనమాట. చాలా టాలెంటెడ్ అబ్బాయి, కొత్తగా జాయిన్ అయ్యాడు. సో వ్లాగ్ స్టార్ట్ చేసిన వేళ విశేషం ఈరోజు కబర్డ్స్ వర్క్ జరుగుతుంది. కాకపోతే మా స్విచ్చెస్ అనేవి దాని వెనకాల ఉన్నాయి. నాకేమో లైట్స్ ఆన్ చేస్తే ఎడిటింగ్ చేయబోద్దు కదా అని హెడ్ఏక్ వస్తుంది ఎడిటర్స్కి లైట్స్ ఆన్ చేస్తే. సో ఆఫ్ చేయడానికి కష్టపడతాం మేమందరం. ఇప్పుడు బ్రిగారు ఏం తింటున్నారు? చపాతి. మరి మాకు వచ్చిందా తేజు? ఏది? ఓకే. సో అది నా డెస్క్ అనమాట. చందు కూర్చున్నాడు నా డెస్క్ దగ్గర, ఇంకేమీ ఆన్ చేయలేదు. వస్తుంది. నల్లగుంది ఈరోజు, తెల్లగా లేకుండా. దీని పేరు దేశ్రీ అనమాట. ఆఫీస్ లో నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్. సో 4 days వెళ్ళిపోతుంది. రిజైన్ పెట్టేసింది. మేము మిస్ అవుతున్నాము దాన్ని. మార్కెటింగ్ టీమ్ అనమాట. శ్రావణి ఛార్జింగా. సో అందరికీ కామన్గా ఉన్నట్టే మాకు కూడా పొద్దున్నే గూగుల్ మీట్స్ ఉంటాయి మా టీం అందరికీ. మీట్లో ఏం మాట్లాడతామంటే అవి సీక్రెట్స్ చెప్పకూడదు. సో జోక్స్ అపార్ట్, కాసేపు సిన్సియర్గా, సీరియస్గా, రెస్పెక్ట్ఫుల్గా, ఇంకెన్ని పదాలు ఉంటాయి పదాలు. సో కాసేపు వర్క్ చేసుకుంటాను, ఎందుకంటే జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్దతే కదరా. నాకు ఆకలేస్తుంది. ఎడిటర్సింగ్ కదా, కొంచెం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఎక్కువ ఆకలేస్తుంది. ఇక్కడ డబ్బా ఉన్నట్టుంది. ఏముంది ఇందులో? హల్వానా, ఉప్మానా, ఏదైతే ఏముంది, పొట్టలోకి వెళ్తే అని ఒకటే. సారీ ఫర్ ది ఇంటరప్షన్. బ్లాక్ డ్రెస్ అంటే చూస్తున్నారా? అసలు వీడియో ఎడిటర్స్ ఇలాంటివన్నీ మాకు దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు. యూజువల్లీ ఎడిటర్స్కి ఎక్కువ మంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలా అంటే నా సర్కిల్లో ఎక్కువ మంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. లైక్ ఎడిటర్స్ ఏం చేస్తారు, పెళ్ళిళ్ళకి వీడియో ఎడిటింగ్ చేస్తారు, యూట్యూబ్లో చప్పరి వీడియోస్ ఎడిట్ చేస్తారు, అలా ఎక్కువ అనుకుంటున్నారు. సో ఒకసారి ఆఫీస్లో ర్యాండమ్గా వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎడిటర్స్ గురించి అన్న క్వశ్చన్ అడుగుదాం అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో ఒక్కసారి వెళ్ళి సడన్గా అడుగుతాం వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో. పదండి. హాయ్ బాబు సార్. हाय, ये मेरा व्लॉग है. योर ब्लॉग. నా హిందీ కొంచెం దారుణంగా ఉంటుంది, ఐమ్ వెరీ సారీ. సో ఈయన లైక్ సీనియర్ మోస్ట్ గ్రాఫిక్ డిజైనర్ మా దాంట్లో. నేను కంటెంట్ చూపించకూడదు, చూపిస్తే నా బండి తీస్తారు. సార్, व्हाट डू यू थिंक अबाउट वीडियो एडिटर्स? वीडियो एडिट का काम बहुत मतलब क्या बोलेंगे, बहुत ज़्यादा काम है. सो बहुत पैशन होना चाहिए, बहुत दे आर डेडिकेटेड वर्क. 1 year they are doing the editing, so client will be coming, they are give a lot of changes, so they are sacrificing the workflow. आप ग्राफिक डिज़ाइनर का काम कर रहे हैं ना, आप हैप्पी है उस काम? हाँ, హ్యాపీ అయినా? సో సార్ యూజువల్లీ ఈ యాప్స్తో ఎక్కువ వర్క్ చేస్తారు. నేను కంటెంట్ చూపిస్తాను, జస్ట్ ఐమ్ షోయింగ్ ది యాప్స్. గాయత్రి
హాయ్. సో ఒక క్వశ్చన్ అనమాట, లైక్ వాట్ డూ థింక్ అబౌట్ వీడియో ఎడిటర్స్? అంటే అది I don't think anything. తెలీదా? I only అంటే నాకు ఓన్లీ నువ్వు తెలుసు. Okay. ఆఫీస్లో ఇంకా ఇద్దరు తెలుసు అంతే. ఓకే, లైక్ ఇఫ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎడిటర్గా కెరీర్ చూస్ చేసుకుంటా అంటే విల్ యూ సపోర్ట్ ఆర్ ఎందుకు అంటావా? సపోర్ట్ అంటే కొంచెం స్ట్రగల్ ఉంటుంది స్టార్టింగ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దిస్ షార్ట్ కట్స్ అండ్ ఆల్ బట్ వన్స్ యూ ఎక్సెల్ ఇన్ దాట్ Yeah. యూ విల్ బి ఎర్నింగ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ ఐ ఫీల్. యా. సో షీఈస్ గాయత్రి అనమాట, ఇన్నోసెంట్ గర్ల్ ఆఫ్ అవర్ ఆఫీస్. నాకు కాల్ వస్తుంది, కాలేజ్ చెప్పి. హాయ్. ఏం చేస్తున్నారు? ఓకే, ఒక క్వశ్చన్ ఇద్దరికి. వాట్ డూ థింక్ అబౌట్ వీడియో ఎడిటర్స్? What do I think of video editors? I think Kiran. స్వామి I think video editors are cool. ఓకే. They make our videos look cooler ఓకే. if they understand how it works. ఓకే, ది మెయిన్ క్వశ్చన్ ఇస్, మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా కానీ ఎడిటర్స్గా చేస్తాం అంటే విల్ యూ సపోర్ట్ ఆర్ విల్ యూ లైక్? I actually suggested my friend to take Seriously? it. Yeah, I did suggest my friend to take Friend it. is okay. What is your own brother? No, I would not. No, I would not. No, I would not. I mean, as a side job, maybe. Okay. And I would take it up myself also. Like Okay. a skill. Okay. It would not be profession, but it would be something that I want to, explore Okay. as a side job. ఓకే. Yeah. కీర్తన, మరి నువ్వు? ఓకే, ఒక క్వశ్చన్. మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎడిటర్స్గా నేను కెరీర్ చూస్ చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తావా? Of course. Honestly, it's not about video editing. కానీ ఒకవేళ if it's on me to take the decision, then నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చేసినందుకు. అండ్ షిరోలి, కీర్తన ఏమైనా చెప్తాం అనుకుంటున్నారా? సో వీడియో ఎడిటర్స్ నాకు డే 1 అయినా డే 2 అయినా ఏ డే అయినా కానీ వర్క్ చాలా ముఖ్యం. అండ్ వర్క్తో పాటు తినడం కూడా చాలా ముఖ్యం. ఇట్ ఫీల్స్ సో గుడ్. సో లెట్స్ గో టు ఒరిజినల్ డే, బ్యాక్ టు డే 1. సో ఒకసారి మా వేరే టీమ్ ఫ్రెండ్స్ని ఒకసారి పరిచయం చేపిస్తాను, బిజీగా ఉన్నారు వాళ్ళు. సో తిన పేరు సాత్విక అనమాట. మీటింగ్ అయిపోయిందా? వాడి పేరు ఆనంద్ ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆనంద బ్రహ్మలాగా. సో ఈ ఆఫీస్లో చాలా స్ట్రిక్ట్ టీమ్ అనమాట. బెస్ట్ టీమ్ ఇది. బెస్ట్ టీమ్ మాది. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ తనకు చాలా టాలెంట్ ఉంది, కానీ తన టాలెంట్ తనకు తెలియదు. చాలా చేయగలదు, టాలెంటెడ్ పర్సన్ మా ఆఫీస్లో. ఎలా అంటే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఆయనకి ఎలా తెలియదు, అలా సాత్విక తన శక్తి అని తెలియదు. ఇలాగే చెప్పమని చెప్పారా అంటే నేను డబ్బులు ఇచ్చాను అనుకుంటారు. పాప బాగా ఇంటెలిజెంట్, ఐఎమ్ టెలింగ్ యూ. Should I take it as a compliment? ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ హానెస్ట్లీ. సో స్టార్టింగ్లో మందికి అసలు పడేది కాదు. ఇప్పటికి పడిందని కొందరు అంతే ఆఫీస్లో, కాలేజీలో. కౌశిక్. సో మా సీనియర్ ఎడిటర్ అనమాట, మా కొలీగ్. నాకు ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కాపాడేది వీడే నన్ను. ఏం చేస్తున్నారా? షీట్ అప్డేట్ చేస్తా. నాకు మెల్ల నిద్ర వస్తుంది షీట్ చూస్తుంటే. బేసిక్గా మన వీడియో ప్రోగ్రెస్ ఏముంటుంది, క్రియేషన్, రివ్యూ, అప్లోడ్, ఆన్గోయింగ్. సో తన పేరు అన్నపూర్ణ అనమాట. అప్పుడులో చాలా క్లోజ్, బిజీ అయిపోయింది, చాలా బిజీ అయిపోయింది. నువ్వు బిజీ అయిపోయావు, నేను కాదు. టీమ్ లీడ్ అనమాట, చాలా స్ట్రిక్ట్. సో టీమ్ నేమ్ అవన్నీ రివీల్ చేయకూడదు, ఆఫీస్ కంటెంట్ కాబట్టి రివీల్ చేయను. జస్ట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. చాలా కష్టజీవి అనమాట విష్ణు. నాన్న ఏంటి ఏదన్నా చెప్పు.
వీకెండ్ కూడా వర్క్ చేస్తాను. వీకెండ్ కూడా వర్క్ చేస్తాడు. పొద్దుగల 6కి లేస్తాం, వీకెండ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఇచ్చిన జీవితానికి ఎక్కువ పని చేస్తూ ఉంటాం. మా ఆఫీస్లో హైయెస్ట్ శాలరీ కోసం నేనే. ఎవరికి? నీకు. అంటే నిజాలు చెప్పకూడదు, తప్పది. అలా బయటికి చెప్పేసాం అనుకో, రేపు పొద్దున్న ఫాలోయింగ్. నీ పేరు నమ్మదా దాసరి అనమాట, దాసరి బస్ లాగా. వీడి పేరు బన్ బాను. ఈరోజు నేను లంచ్కి బయటకు వెళ్తున్నా. నాకు ఇది కట్ చేస్తా. ఈరోజు పైన ఏం ఫుడ్ పెడుతున్నారు? బాగమే నా గాలి దీమాక. బేసికల్లీ ఫుడ్ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. ఫుడ్ వర్క్ నేను చాలా క్లోజ్. లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్ళాలి. ఆకలితోను. కాకపోతే మాకు ఫ్రీలాన్స్ ప్రొవైడ్ చేస్తారు. మన వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో నేను మటుకి బయటికి వెళ్తా తినడానికి. వేరే వాళ్ళు పార్టీ ఇస్తున్నారు. సో సో అక్కడ కలుద్దాం మనం. సో రైట్ మేము తినడానికి బయటకు వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు కూడా నాకు తెలియదు, కొంచెం కొత్తగా ఉంది. ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ మీ అందరికీ. సో తన పేరు సాత్విక అనమాట. తన పేరు స్పెషల్ అపియరెన్స్ కీర్తన, బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే. ఫైనలీయా? అది వాడి డైలాగ్ కదా, ఫైనలీ. సో తినే పార్టీ ఇస్తుంది ఇప్పుడు అందరికీ. బర్త్డే గర్ల్ తన వీళ్ళు. సో Shirali, innocent girl of our college. Sorry, office. Office. Kavya okay na? Kavya is okay. Hi Kavya. Teja is busy. Sam is. Hey, Sam. Okay, she is Anita. He is present. Hi, ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ని రికార్డ్ చేస్తా. మీరు ఏం తింటున్నారు? ఓకే గాయత్రి, చాలు ఇంకెక్కొద్దు. ఓకేనా? మంచిగా. ఓకే 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 బ్యాక్ టు వర్క్. నాకు తిరిగి జరగాలంటే గట్టిగా వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే నాకు తిరిగి జరగదు. వర్క్. సో టైం 4 అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్లో ఆఫీస్ కూడా అయిపోతుంది. సో మేము చేసే కంటెంట్ మీకు ఎక్కువ చూపించకూడదు కూడా. జస్ట్ ఒక టైం లైన్ చూపిస్తాను అంతే. సో రైట్ నప్పుడు నేను చేసిన వర్క్ టైం లైన్ చిన్నగా ఉంది. మామూలు టైం చూపించు ఒకసారి. ఒక్క నిమిషం ఓపెన్ చేయాలి, యాక్చువల్గా క్లోజ్ చేసుకున్నప్పుడే. చందు ఒకసారి టైం లైన్ చూపించు. సో ఇంత గజిబిజిగా ఉంటుంది టైం లైన్ అది. మొత్తం పైకి వెళ్ళి మొత్తం కొండే అట్లా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కనిపిస్తుంది కదా టైం లైన్ చూసి. అలవాటు అయిపోయింది మనకి. సో ఇట్స్ 5:24. డే ఎండ్ అయిపోయింది. ఇంకొక అరగంట ఉంది వెళ్ళాలి. సో ఎక్కువ రికార్డ్ చేయలే ఈరోజు, ఎందుకంటే చెప్పాక కాలేజ్ లాగా కాదు, అంత ఈజీగా రికార్డ్ చేయలేను. బికాస్ రూల్స్ చాలా ఉంటాయి. స్కూల్ లాగా మా హెచ్ఆర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా ఇలాంటి థింగ్స్లో. మళ్ళీ నాకు ఎవరికన్నా వీడియోలో ఉండడం నచ్చకపోయి మళ్ళీ నాకు మెయిల్స్ వచ్చి అబ్బో అదొక పెద్ద తలనొప్పి, మళ్ళీ హెడ్ ఏక్. ఇంకేముంది చెప్పడానికి? ఫుడ్ బాగాలేదు ఈరోజు. నువ్వైతే బయట పోయి తినొచ్చు. నాకంటే పార్టీ ఇచ్చారు, నేను తినొచ్చా. బట్ పార్టీ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. వేరే లెవెల్ ఫుడ్. మా వాడు వెళ్ళిపోతున్నాడు. టైం 6:30 పోవాలి.
వాడు ఎల్లికి వచ్చాడు ఈరోజు. బ్లాగ్ అది ఎల్లికి వచ్చాడు వాడు. 5:30 అయిపోయింది, 6:30 అయిపోయింది. ఎల్లికి వచ్చి ఎల్లికి వెళ్తున్నాడు అంతే. అంతే వచ్చామా వర్క్ చేసామా వెళ్ళిపోయామా అంతే. బాయ్ మా. ఇవన్నీ ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టాం అట్లా. సో చాలా రోజులైంది బ్లాగ్ చేసి, చాలా హ్యాపీగా ఉంది. బ్లాగ్ చేసి 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 బాగుంటుంది నాకు మాట్లాడటం బ్లాగ్లో. అందరి యూజువల్లీ నాకు స్టేజ్ ఫియర్, పీపుల్ ఫియర్, నర్వస్నెస్ అంత ఏం ఉండదు. అంటే ఈ బ్లాగ్స్లో పోయినాయి అనమాట. అంటే మరి సిగ్గులేదని కాదు, ఉంది, జస్ట్ ఫియర్ లేదంతే. 5:30 మీటింగ్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోతావు? డే వింటాడు రా వీడియోలో ఎవరన్నా. అయినా 5 days వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎవరైనా వెళ్ళాము. సో ఇది గైస్ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంటికి వెళ్ళే ముందు రోజు నేను ఆఫీస్ వల్ల వచ్చిన కాఫీ తాగుతాను, ఎందుకంటే నాకు ఎనర్జీ కావాలి ఇంటికి వెళ్ళి పడిపోకుండా. సో అంత వర్క్ చేసి ఉంటాం కాబట్టి. సో ఈలోపు మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మర్చిపోకండి. సో నా పేరు కిరణ్ సాయి, మీరు చూస్తుంది కిరణ్ ఆర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. Please subscribe. Thank you so much.